ఇంట్లో చిన్నవాడు కదా అని తండ్రి జగన్ను మందలింపులతోనే సరిపెట్టాడు. ఫలితంగా అల్లరోడు కాస్త గాలోడయ్యాడు. బ్యాచ్ను మెయింటైన్ చేస్తూ రౌడీలా మారాడు. తొండ ముదిరి ఓసరవెల్లి అయినట్లు ఓ సంఘటన వల్ల రౌడీ కాస్త రౌడీ షీటర్ అయ్యాడు. ఓ రోజు సెటిల్మెంట్ పేరుతో జగన్ ఒక అతన్ని చితకబాదాడు. అతడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. జగన్ పై మొదటిసారి కేసు నమోదైంది. ఇక తర్వాత ఇలాంటి చిన్న చిన్న కేసులు నమోదవడం, జగన్ జైలుకెళ్లి రిలీజ్ అవ్వడం సాధారణమైంది. ఈ క్రమంలో పోలీసులే జగన్ తో ఫ్రెండ్షిప్ చేశారు. అతన్ని ఓ ఇన్ఫార్మర్లా మార్చుకున్నారు. సిటీలో నేరాల సమాచారాన్ని అతని నుంచి రాబట్టేవాళ్లు. అలా జగన్ పోలీసుల మనిషి అయ్యాడు. ఆ టైంలో జగన్ మంచిగా మారి ఉంటే బాగుండేది. కానీ పోలీసుల అండ ఉందని తనకిక తిరుగులేదని అనుకున్నాడు. సెటిల్మెంట్లు మరింత ఎక్కువయ్యాయి. ఈయన రఘునాథన్ మంచి పనుల కోసం పాటుపడే స్థానిక నాయకుడు. జననేతగా పేరుండేది. జగన్ అరాచకాలపై రఘునాథన్ పోలీసులను ప్రశ్నించాడు. అతన్ని శిక్షించాలని ఒత్తిడి చేశాడు. ఈ విషయం జగన్కు తెలిసిందే. రఘునాథన్ జగన్ డైరెక్ట్ గా హెచ్చరించాడు. ఇద్దరు తీవ్రంగా గొడవపడ్డారు. ఓ మీటింగ్ వెళ్లి ఇంటికొస్తున్న రఘునాథన్ ను రాత్రి వేళ అడ్డుకున్నారు. అత్యంత దారుణంగా హతమార్చారు. ఈ దారుణంతో శివానగర్ వణికిపోయింది. టీచర్ కొడుకైన జగన్ రాక్షసులా కనిపించేవాడు. అంతటి పైశాచిక ప్రవృత్తి అతనిలో ఎలా వచ్చిందని జనం హడలిపోయేవాళ్లు. రఘునాథన్ హత్య స్థానికంగా పెను సంచలనాన్ని సృష్టించింది. తన క్రూరత్వాన్ని అందరికీ తెలిసేలా ప్రచారం చేసుకున్నారు. పోలీసులు జగన్ను అరెస్టు చేశారు.
కానీ వడ్డించేవాడు మనోడైతే చివరి వరుసలో కూర్చున్నా అన్ని దొరుకుతాయన్నట్లు జగన్ జైల్లో ఉన్న అన్ని మర్యాదలు అందాయి. తనకు వంతపాడే పోలీసుల సాయంతో రాజభోగాలు అనుభవించాడు. దీనిపై స్థానిక మరో నేత రామ్ సురేందర్ అభ్యంతరం తెలపడంతో జగన్ ఆటలకు చెక్ పడింది. కానీ రామ్ సురేందర్ జగన్ కంటపడ్డాడు. తనకెదురు తిరిగే ఎవరిని వదలకూడదనుకున్నాడు. రామ్ సురేందర్ పై కక్ష పెంచుకున్నాడు. అతన్ని చంపేసే తరుణం కోసం ఎదురు చూడసాగాడు. బెయిల్ పై బయటకు రాగానే రామ్ సురేందర్ కోసం వేట మొదలైంది. అయితే ఆ పెద్ద ఆయన 2 సార్లు తప్పించుకోగలిగాడు. 3వ సారి మాత్రం మృత్యువే గెలిచింది. రియల్ లైఫే రియల్ లైఫ్ అనుకుంటూ రెచ్చిపోతున్న జగన్ కెరీర్ ఎలా ముగిసింది?